సర్పంచ్ గారికి సన్మాన కార్యక్రమం గారిని ఆహ్వానిస్తున్నాం. మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత పరిపాలన చూసాము. చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ కట్టుకుని జిల్లా పరిషత్ వరకు కూడా ఎలక్షన్లు ఏ విధంగా చేస్తాం మనం అందరూ కూడా చూస్తుంటాం. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడే. అందరూ కూడా ఎన్నికలు ఏ విధంగా సజావుగా నిర్వహిస్తారో గత పాలనలో మొత్తం కూడా చూసాం మనం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా, ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభించినప్పటి నుండి కూడా ఇలాంటి దౌర్భాగ్య ఎన్నికలో ఎప్పుడూ కూడా చూసిన పాపను ఎవరు కూడా పోలేదు. ప్రజాస్వామ్యమే తలదించుకునే విధంగా, ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా అపహాస్యం చేస్తూ వారు చేసిన ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి అంత దుష్ట పాలనని పాల్గొతూ ఆనాడు ఎన్నికలన్నీ కూడా వన్ సైడ్గా చంద్రబాబు నాయుడు గారు బైకాట్ చేశారు. రౌడీజానికి, దౌర్జన్యాన్ని, నామినేషన్లు తిరిగేయడం, చించేయడం, రేకులు తిరుపమని ఆడడం, మున్సిపాలిటీ చూసాం ఎంత దౌర్జన్యాలు చేశారో. రోజుల్లో కూడా చూసాం మనం అందరూ కూడా. నామినేషన్ చేస్తే చంపేస్తాం, పొడిచేస్తామని బెదిరింపులు గురి చేసేది, ప్రలోభాలకు గురి చేసేది, డబ్బులు ఇస్తాం తీసుకుండా విత్డ్రా చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో కూడా మన పెగరగొండ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉమ్మడిగా కృషి చేసి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి పోరాట పటిమ మన మండలంలో ఇప్పుడు చాలా అవసరం వచ్చింది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేశారో మనకైతే అలాంటి అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిపాలన చేయరు. కాబట్టి ఇప్పుడే మనకు అర్థమైంది. సజావుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఆమోదాన్ని పొందగలిగితేనే మనము రాబోయే ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజా ఆమోదం పొందేందుకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఎమ్మెల్యే అమర్నాథ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తీసుకుపోయి సూపర్ 6 పథకాలన్నీ కూడా వెంటనే మనకు అమలవుతున్నాయి. కాబట్టి ఇంకా 1 or 2 ఉన్నాయి, ఇంకా అన్నీ కూడా పూర్తి చేశాం. కాబట్టి అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలందరినీ చైతన్యం చేసి మళ్ళీ అలాంటి పరిపాలన వస్తే మన రాష్ట్రం అధికారంలోకి వెళ్ళిపోతుందని, కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం వద్దని ఆల్రెడీ అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఇంకైతే ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఒకసారికి అందరూ విసిగిపోయి ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళని మోటివేట్ చేసుకుంటే చాలు. మనమేం పెద్దగా కష్టపడే పని కూడా ఉంటుందని నా అభిప్రాయం. ఎందువల్లనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూసేసినారు కాబట్టి ఇంకా చూసే ప్రయత్నం అయితే ఎవరూ లేదు నాకు తెలుసు. చాలని అనుకుంటున్నారు అందరూ కూడా. ఇంకా మళ్ళీ కన్నా వస్తే వాళ్ళు చెప్పే విధానం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా మారడం లేదు.
కాబట్టి అలాంటి పరిపాలనకి ఎవరు కోరుకోరు. ఉద్యోగస్తులు కానీ భయభ్రాందోళనలు ఉన్నాయి. ఉద్యోగస్తులు అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫీసుల్లో కూడా అంత దౌర్జన్యాలు చూసామంటున్నాం. సచివాలయాలు కాకుండా కానీ ఇలాంటి ఎంపీడీ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసులు, ప్రతి ఒక్క ఆఫీసు కూడా వాళ్ళ ఆఫీసుల మాదిరి అధికారులకు పూర్తిగా విలువలు లేకుండా విలువలన్నీ కూడా దిగజార్చే విధంగా చేశారు. కాబట్టి ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ చదువు ఏమన్నా కనిపిస్తా మనసులో మీరు కొద్దిగా ఇంకొంచెం బ్యాక్ చూన్నా. ఓకే 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 అందరూ వస్తారు. అయిందినా? ఓకే. అలాగే యువ అధికారులు ఈ పక్క ముందర రావద్దండి. భాస్కర్ అన్న, గణేష్ అన్న తినేలే నా గణేష్ అన్న, గణేష్ అన్న హరి గారు, విశ్వనాథమ్మ గారు, మంజప్ప, అలాగే పోనా అయితే కొంచెం కిందకి దింపు. రామన్న గారు, సర్పంచ్ గారిని, గారిని అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే ఓకే. సత్కరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా. మాట్లాడుతున్నాను.